శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాబోయే 2025 సంవత్సరంలో 5వ నెంబర్ అంటే ఎవరైనా సరే ఏ మాసంలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారందరికీ కూడా ఎలా ఉండబోతుందో చూద్దామండి. ముందుగా ఏంటంటే మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ వీక్షకులందరికీ కూడా విష్ యూ వెరీ హ్యాపీ, సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండి. సో ఈ సంవత్సరంలో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ నెంబర్ 5. ముందుగా 5 నెంబర్ వారి గురించి తెలుసుకోబోయే ముందు 2025 సంవత్సరం 2025 అన్నప్పుడు సింగిల్ డిజిట్గా మారిస్తే 2 + 0 + 2 5 = 9 అవుతుందండి. 9 అంటే అదని యూనివర్సల్ సంఖ్య అంటారు, అంటే 9వ సంఖ్య. కుజుడు 9 అంటే మార్స్, కుజుడు శక్తికి ప్రతీక, ధైర్య పరాక్రమాలకు ప్రతీక, స్పోర్ట్స్, ఫైట్, ఎలక్ట్రిసిటీ రంగాల్లో బాగా అభ్యున్నతి ఉండబోతుంది. రెనబుల్ ఎనర్జీ అంటారు కదా, సో గ్రీన్ ఎనర్జీ ఇలాంటి వాటి ద్వారా కానీ గ్రీన్ వెహికల్స్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా శక్తికి సంబంధించిన రంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారు స్త్రీలైనా పురుషులైనా. సో అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో అయితేనేమి, రియల్ ఎస్టేట్ రంగంలో అయితేనేమి, భూ సంబంధంగా రియల్ ఎస్టేట్ సంబంధంగా కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. సర్జన్స్కి బాగుంటుంది. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి, టెక్నాలజీ, మెషినరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రంగాల వరకు అద్భుతంగా ఉంటుందండి. మరి 5వ సంఖ్య అన్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా 5, 14, 23 తేదీలలో ఏ మాసంలో అయినా సరే జన్మించిన వారికి అసలు ముందుగా వీరు ఎలా ఉంటారు? 5 అంటే బుధ గ్రహానికి చిహ్నం అండి, బుధుడికి సంబంధించిన సంఖ్య. వీరేంటంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ సంఖ్య ఏంటంటే ఒక ఫ్లెక్సిబుల్ సంఖ్య అండి, ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మనం కనుక చూస్తే 1 నుండి 9 వరకు చూస్తే 1, 2, 3, 4 తర్వాత 5 వస్తుందండి. 6, 7, 8, 9 అంటే మధ్యలో ఉంటుంది సంఖ్య, అంటే అటు ఇటుగా బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు. అదేవిధంగా వీరేంటంటే మంచి స్వేచ్ఛ ప్రియులండి, ఫ్రీడమ్ కోరుకుంటారు, ప్రశాంతంగా ఫ్రీగా ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు, ఎందుకంటే బుధుడు అంటే పిల్లలకి కారకత్వం కూడా వహిస్తారు కాబట్టి. వీరు కనుక ఏదైనా సంస్థలో ఉద్యోగం చేసినా, ఏదైనా సంస్థలో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న, చిన్న చిన్న వ్యాపారాలు చేసినా కూడా వీరి మూలకంగా కూడా 5వ సంఖ్య వారు కనుక మూలకంగా కూడాను వారి సంస్థ అనేది డెఫినెట్గా అభివృద్ధిలోకి వస్తుందని గంటాపదంగా చెప్పవచ్చండి. సో ఇది ఓవరాల్గా మొత్తంగా 5వ సంఖ్య గురించి. ఇప్పుడు 5, 14, 23 5వ తేదీలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో కాస్త బ్రీఫ్గా తెలుసుకుంటామండి. 5వ నెంబర్లో 5వ తేదీన జన్మించిన వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారండి. సమయస్ఫూర్తి ఉంటుంది, స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు, వెంటనే వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటారు. అదేవిధంగా వీరికి ప్రయాణాలు, జర్నీస్ అంటే ఇష్టం. పిల్లలు 5వ నెంబర్ మనం గమనించండి, ఏదైనా ట్రిప్కి వెళ్దాం, టూర్కి వెళ్దాం అంటే రెడీగా లేచి కూర్చుంటారండి. రోజు మార్నింగ్ పూట లేవమంటే 5కో 6కో లేవరు. ఆ రోజు కనుక నెక్స్ట్ డే జర్నీ ఉంది, ప్రయాణం ఉంది, లేకుంటే ఒక ట్రిప్ ఉంది, వెళ్దామంటే కనుక 5కి లేచి కూర్చుంటారు. సో అలాంటి తత్వం కలిగిన వారు ఈ యొక్క 5వ నెంబర్ వారు. మరి 14వ తారీఖున జన్మించిన వారు ఏ విధంగా ఉంటారు? ఏ మాసం కావచ్చు, జనవరి, ఫిబ్రవరి నుండి డిసెంబర్ దాకా ఏ మాసం అయినా సరే ఇవన్నీ సహజ లక్షణాలండి. 14వ నెంబర్లో జన్మించిన వారు వీరేంటంటే మార్పును కోరుకుంటారు, చేంజ్ కోరుకుంటారండి. ఎప్పుడు ఒక దగ్గర ఒక స్టేబుల్గా స్థిరంగా ఉండాలని కోరుకోరు ఈ యొక్క 14వ నెంబర్ వారు. అదేవిధంగా ఆ వినోదాన్ని అంటే ఎంటర్టైన్మెంట్ బాగా కోరుకుంటారు. సో సరదాగా ఉండాలి, ఉన్నత హ్యాపీగా ఉండాలి, సో ఎప్పుడుగా మూడీగా నేచర్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరు ప్రయాణాలను కూడా ఇష్టపడతారండి, మూవింగ్ నేచర్ బాగా, అంటే ప్రయాణాలు కూడా ఎక్కువగా ఇష్టపడేవారు ఈ యొక్క 14వ తారీఖున జన్మించిన వారు. మరి 23వ తేదీన జన్మించిన వారు, ఇది ది బెస్ట్ నెంబర్ అండి. సంఖ్యాశాస్త్రంలోనే ది బెస్ట్ సంఖ్యలో ఒక టాప్ ఒక 5 తీసుకుంటే అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ సంఖ్య అనొచ్చు 23వ నెంబర్. కాబట్టి 23వ తేదీన జన్మించిన వారు ఏంటంటే సో వారు ఒక రాజయోగం కలిగి ఉండి ఏదో ఒక రంగంలో కొంచెం రాజయోగం అయితే ఉంటుందండి. సో మీరు ఎందులో నిష్ణాతులో లేకపోతే ఏ విధంగా ఉందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. 2 + 3 = 5. 2 అంటే కనుక ఎవరంటే చంద్రుడు, అదేవిధంగా మనకు 3 అంటే గురుడు. సో కాబట్టి చంద్ర మరియు గురు సంఖ్య మంచి హాస్పిటాలిటీ కలిగి ఉంటారు. సో ఎక్సలెంట్ నెంబర్ అని చెప్పవచ్చు. రైజింగ్ సంఖ్య అనొచ్చు. 2 తర్వాత ఏమొస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో 3 వస్తుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళు స్వేచ్ఛను కోరుకుంటారు, మార్పును కూడా కోరుకుంటారు, స్థిరంగా ఉండాలని కోరుకోరండి. సో ఇది బ్రీఫ్గా 5, 14, 23 వారి గురించి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం 2025లో వీరికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? సో హెల్త్ పరంగా పర్వాలేదు, బాగానే ఉంది, నాట్ సో బ్యాడ్. కాకపోతే ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు కొంత నరాల సంబంధంగా కొంచెం, ఎందుకంటే మీకు బర్త్ నెంబర్ 5 అయింది, సో ఇక్కడ యూనివర్సల్ నెంబర్ 9 అయింది కాబట్టి
5కి 9కి అంత పెద్ద పాజిటివ్ అంటే కోరిలేషన్ అయితే ఉండదండి. కాబట్టి ఏంటంటే కొంచెం నరాల బలహీనత లాంటిది కొంచెం లాగటం, కాళ్ళు లాగటం, చేయి లాగటం ఉంటుంది. మరి కొంతమందికి చిన్న చిన్నగా స్కిన్ ర్యాషెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. సో అదైనపడాల్సిన అవసరం లేదు. స్మాల్ సిమ్టమ్స్ అండి. మీరేంటంటే సో నరాల సంబంధంగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటం కోసము కుజుడు అంటే శక్తి కదండి. ఐడియల్గా ఉంటే ఆ శక్తి ఏదో ఒక రూపంలో బయటికి వస్తూ ఉంటుంది. కోపగించుకోవడము ఏదో ఒకటి. సో యూ హ్యావ్ టు స్పెండ్ దట్ ఎనర్జీ. సో పాజిటివ్గా కనుక ఉపయోగించుకోగలిగితే సో మంచి మంచి కార్యక్రమాలు చేయడం, మొదలెట్టడం లాంటివి చేస్తే మంచిది. అదేవిధంగా ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం, మెడిటేషన్ కూడా బాగా చేయగలిగితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మెడిటేషన్ అండ్ బ్రీతింగ్, అందులోమ విలోమ ఇలాంటివి చేయగలిగితే మాత్రం న్యూరో ప్రాబ్లం ఉన్న వారికి, నరాల సంబంధంగా ఇబ్బందులు ఉన్న వారికి ఎనర్జెటిక్గా ఉంటారు, మంచి ఫేస్లో గ్లో ఉంటుంది, ఉత్సాహంగా ఉండగలుగుతారు. మరి దీనికి ఏంటంటే ముఖ్యంగా రెమెడీ పరంగా ఏంటంటే మంగళవారం రోజున, బుధవారం రోజున నాన్ వెజ్ అంటే మద్య మాంసాదులను ఆ రోజు 2 రోజులు కూడా త్యజించగలిగితే కనుక చాలా బాగుంటుందండి. మొత్తానికి మానేస్తే మరీ మంచిది. కొంతమందికి అలవాటు ఉన్న వారు ఈ 2 రోజులు ముట్టుకోకుండా ఉండడం చాలా మంచిది. మరి కెరీర్లో, వృత్తిలో మీరు చేసే జాబ్ ఇలాంటి వాటిలో ఎలా ఉంటుందనంటే ముఖ్యంగా ఈ సంవత్సరం మే మరియు అక్టోబర్ మాసాలలో మీకు ప్రమోషన్ కానీ, పాజిటివ్ న్యూస్ కానీ, శాలరీ జీతంలో పెంపుదల కానీ, గుర్తింపు కానీ ఇలాంటివి ఉంటాయండి. మీ యొక్క ఆఫీస్లో కొలీగ్స్, సీనియర్స్ యొక్క సహకారం కూడా బాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎదుటివారి యొక్క మాటలు వినండి. సో బుధుడు కమ్యూనికేటివ్. మార్స్ వచ్చి 9 యూనివర్సల్ సంఖ్య 9 2025 అంటే ఎనర్జీ ఫ్లో అండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చెప్తుంటారంటే ఎదుటివారు చెప్పింది వినండి. 70% వింటే 30% మరి స్పీక్ అవుట్. మనం మాట్లాడగలిగితే మాత్రం ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలుగుతాం. అది ఎదుటివారికి కూడా మంచిది, రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా వారు ఫీల్ అవుతారు. సో ఇంటరాక్షన్ బాగా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా చేసుకోగలిగితే మంచిదండి. చేంజ్ ఇన్ జాబ్ అనేది ఉందండి. మీ వృత్తిలో కూడా మార్పు లేదు అని అంటే కనుక మీరు చేస్తున్న డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్లో ఉన్నారు, ఫైనాన్స్లోకి వెళ్ళొచ్చు, అకౌంట్స్లోకి వెళ్ళొచ్చు, లేకుంటే ఒకటి ఏదైనా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నారు, మరి కొంతమంది నాన్ టెక్నికల్గా వెళ్ళొచ్చు. ఇలా సమ్ చేంజ్ ఇన్ జాబ్ ఆర్ చేంజ్ ఇన్ డిపార్ట్మెంట్ అనేది కనపడుతుందండి. సో ఏది ఏమైనా కూడా వృత్తిలో ఉన్నవారు ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ కమ్యూనికేషన్. అంటే మాటలు దొరికేటప్పుడు కొంచెం పాజిటివ్గా, సరళంగా ఉండే విధంగా చూసుకోండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇంజనీరింగ్ రంగం కావచ్చు, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇలాంటి వాటిలో అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చండి. మరి ధన సంబంధంగా ఏంటంటే ఈ సంవత్సరం మీకు అనుకోకుండా ధనం రావటం, పూర్వీకుల ఆస్తి పరంగా ఏదైనా ధనం వచ్చేవారు ఉంటే వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ యొక్క సెప్టెంబర్ వరకు కూడా కొంత ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ధన సంపాదనలో ఏంటంటే షార్ట్ టర్మ్ మనీలో కూడా స్టాక్ మార్కెట్ లాంటి వాళ్ళ ధనాన్ని సంపాదించే అవకాశం బలంగానే ఉంది. బట్ ఏది ఏమైనా మార్కెట్ అనేది ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలని సో వాచ్ చేస్తూ ఉండాలి. సో ఇది ఒక డిస్క్లైమర్గా భావించండి. మొత్తం మీద ఏంటంటే సెప్టెంబర్ నుంచి బాగుంటుంది. సెప్టెంబర్ వరకు కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఫ్లో అయితే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఎలా ఉంటుందంటే ఎనీథింగ్ స్టార్ట్ విత్ బాగా ఒకటే మీరు గ్రౌండ్ వర్క్ బాగా చేయాలండి. గ్రౌండ్ వర్క్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వారు మాత్రం ఈ సంవత్సరం బాగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. మ్యారేజ్ విషయంలో, వివాహ విషయంలో ఏంటంటే ఈ సంవత్సరం బాగానే ఉంది. అక్టోబర్ నుండి మీకు ఇంకాస్త పాజిటివ్గా ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు అద్భుతంగా ఉంటాయి. చాలా మందికి వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే అందరూ చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు అండి. సో చిన్నపిల్లలు ఎడ్యుకేషన్ తీసుకోవాలి, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మ్యారేజ్ గురించి, జాబ్లో అలా ఒక్కొక్కరు ఎవరికి సంబంధించిన విషయాలు వారు ఎక్కువగా పరిలోకి తీసుకోవాలండి. మరి వారాల విషయంలో ఏ రోజులు బాగుంటాయంటే వెడ్నెస్డే అంటే బుధవారం, శుక్రవారం మీకు పాజిటివ్గా ఉంటాయి. ఆ రోజుల్లో ఏదైనా ముఖ్యమైన విషయం మొదలెట్టడం లాంటి చేయగలిగితే బాగుంటుంది. మరి ఈ సంవత్సరం మీకు ఏ సంఖ్యలు బాగుంటాయి అన్నప్పుడు 5వ సంఖ్య, మీ బర్త్ నెంబర్ 5, అదేవిధంగా మిత్ర సంఖ్య 1, 2వ నెంబరు మరియు 7వ నెంబర్ అండి. ఈ నెంబర్లు అధికంగా మీకు పాజిటివిటీ తెచ్చి పెడతాయి. 5, 1, 2, 7. 5 అంటే 5 కావచ్చు, 14, 23, 32, 41, 50 ఇలా ఏ నెంబర్లు అయినా సరే. తేదీలు అయితే మొత్తం 30 లోపే కాబట్టి 5, 14, 23 బాగుంటుంది. నెలలో 1 అన్నప్పుడు 1, 10, 19, 28, అదేవిధంగా 2 అన్నప్పుడు 2, 11, 20 ఇలాంటివి కూడా బాగుంటాయి. మరి 7 అన్నప్పుడు 7, 16, 25 ఇలాంటి సంఖ్యలు కూడా మీకు అద్భుతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు అండి. కలర్స్ విషయంలో చూస్తే ఎనీ లైట్ కలర్ ఈ సంవత్సరం ఏంటంటే మీరు లైట్ కలర్ ధరించడం మంచిది. 9 ఈజ్ డార్క్. కుజుడు గాఢమైన ఎరుపు, గాఢమైన నలుపు కూడా అవాయిడ్ చేయగలిగితే కనుక మంచిది. ఎక్కువగా గ్రీన్, సిల్కీ వైట్, కాటన్ వైట్ అండి ఏదైనా సరే, వైట్, గ్రీన్, స్కై బ్లూ కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. బెటర్ టు అవాయిడ్ థిక్ రెడ్ ఫర్ కంట్రోలింగ్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. సో కాబట్టి ఏంటంటే మనము ఎమోషన్స్ ఈ సంవత్సరం ముఖ్యంగా కంట్రోల్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడాను జనరల్గా ఏం చెప్తుంటారంటే మనం నోట్ చేసేటువంటి మాట సహాయం
చేతితో చేసేటువంటి ఒక సహాయం, ఈ రెండు కూడాను నోటి మాటతో చేసేటటువంటి మంచి పనులు, పాజిటివ్ వర్డ్స్ చాలా బలాన్ని ఇస్తాయి. అదేవిధంగా మనం చేసేటువంటి సహాయం రెండింటిని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారండి. సో ఆ విధంగా కాకుండా ఎంత పాజిటివ్గా చెప్పినా కూడా ఒక నెగిటివ్ వర్డ్, ఒక మిల్క్లో కనుక ఒక లెమన్ పిండితే ఎలా ఉంటుందో మొత్తం పాడైపోతుంది. అందుకని ఏంటంటే వర్డ్స్ అనేటివి కమ్యూనికేషన్లో బుధుడు అంటేనే కమ్యూనికేషన్ గుడ్ ఎక్సలెంట్ నెంబర్ అండి. కాకపోతే అంటే మీకు యూనివర్సల్ 9 నెంబర్ వచ్చింది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించగలిగితే కనుక చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.